మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందక్క. నాకు తెలిసి ఆ క్రాంతికి ఏమైనా ఫైటింగ్లు కొత్త అని మనమే తక్కువ అంచనా వేసి ఆ వెధవల్ని పురమాయించామక్క. బ్రేకింగ్ న్యూస్. సిటీ సరౌండింగ్స్ లో పెద్ద ఎత్తున మైనింగ్ ల్యాండ్స్ కొనడం జరుగుతోంది. సంబంధిత అధికారులు చేస్తున్న వరుసగా ఇలాంటివి బయట పెట్టడంతో ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చ మొదలైంది. వింటున్నావా? ప్రస్తుతం ప్రభుత్వం ఫోకస్ అంతా వీటి మీదే ఉంది. ఎంఆర్ఓ గారు చెప్పినట్టు పూజ చెల్లెల్ని తీసుకురాకపోతే మన ప్రాపర్టీ అంతా గవర్నమెంట్ పాలైపోతుంది. క్రాంతిని మన పని అయ్యేంత వరకు పూజ చెల్లెలుగా నటించమంటే చిచ్చి, దాన్ని అడగడం ఏంటి? పంతానికి పోతే కోట్లు పోతాయక్క. నేను అడగనే, కావాలంటే మీరే వెళ్ళి అడగండి. మనం చెప్తే అది వినదు కాబట్టి పూజతో అడిగిద్దామక్క. పూజ, పూజ. ఏంటత్తయ్యా? ఎంఆర్ఓ గారు చెప్పింది గుర్తుంది కదా? ఇంకో 2-3 రోజుల్లో నీ చెల్లెల్ని తీసుకెళ్లి సంతకాలు పెట్టాలి. గుర్తుంది అత్తయ్య, తను వస్తుందన్న నమ్మకం కూడా ఉంది. ఏంటే నమ్మకం? ఇన్నేళ్లుగా రాంది 2-3 రోజుల్లో వచ్చేస్తుందా? ఆలస్యం చేస్తే మనమే నష్టపోతామే. అయితే ఏం చేద్దామంటారు అత్తయ్య? ఈ అవసరం తీరే వరకు క్రాంతిని నీ చెల్లెలుగా నటించమని చెప్దాం. నాకు ఇష్టం లేదు. ఏ? ఎందుకు ఇష్టం లేదు? 1-2 1000 కోట్లే. అవసరం కోసం మీరు క్రాంతిని వాడుకున్నట్టు నేను వాడుకోలేను అత్తయ్య. పూజ వినదే, ఇది మన మాట వినదు. ఇదే మన మాట వినేలా ఉంటే క్రాంతి అసలు ఇంట్లో ఉండేదా? ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? క్రాంతి ఎక్కడా? ఇంత ఉదయాన్నే లేవదే. అక్క, బయట క్రాంతి లేదే. లేకుండా ఎక్కడికి పోతుంది? మంచం ఉంది, పైగా దోమతెర కూడా కట్టుకుంది కదా. మంచానికి అడ్డంగా పడుకొని ఉంటుంది. మంచం మీద లేదు, నేను చూశాను. లేదా? మరి ఎక్కడికి వెళ్ళింది? అక్కా, పూజక్క, పూజక్క, లోపలికి ఎందుకు వచ్చావురా? ఏమైంది? క్రాంతి అక్క కనబడట్లేదు. అదేంటి? నిన్నిప్పుడే లేచాను, చూస్తే తన మంచమేం లేదు. ఒకవేళ ఆ రౌడీ వెధవలు ఏమైనా? అలా ఏం కాదు, పద చూద్దాం. సరే. క్రాంతి, క్రాంతి, క్రాంతి. ఇంత ఉదయాన్నే ఇది లేచి ఎక్కడికెళ్ళింది? అదొక్కతే పోయిందంటావా, లేకపోతే మన కళ్యాణ్ కూడా లాక్కుపోయిందంటావా? అది లాక్కెళ్ళిపోతే మాత్రం వాడు వెళ్తాడా? అసలు తన రూమ్ లో ఉన్నాడా? లేనిపోని డౌట్లు పెడతావేంటి? పద చూద్దాం. క్రాంతి, క్రాంతి. క్రాంతి, పద చూద్దాం. ఏమైంది అత్తయ్య?
అక్క బావ నిద్రపోతున్నారు, ఇలా చూడడం తప్పు. వెళ్ళిపోదాం పదండి. నోరు మీరా అత్తయ్య ఏయ్ క్రాంతి, ఎవరది? ఇక్కడికి వచ్చావేంటి? అదే నేను అడుగుతున్నా, నా పక్కన పడుకున్నారేంటి? ఇది వాడి బెడ్రూమే. వాడి బెడ్రూమ్ లోకి వచ్చి నువ్వెందుకు పడుకున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు క్రాంతి? తెలీదు పూజ. నాటకాలు ఆపవే, లేక నుంచి దిగవే. అత్తయ్య అత్తయ్య ఏమే పెద్ద ప్రగల్భాలు పలికావు? దొంగచాటుగా వచ్చి నా కొడుకు పక్కన పడుకుంటావా? సిగ్గులేదా నీకు? నిజంగా నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలీదు అత్తయ్య. ఏంటి రాత్రి కాని నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి మీరు కాని నన్ను లోపలికి నన్ను ఇరికిస్తున్నావేంటి? నాకేం తెలీదమ్మా. మరి ఎలా వచ్చుంటానత్తయ్య? బహుశా నిద్రలో నడిచేమైనా వచ్చావా క్రాంతి? అదే ఉంటుంది, అదే ఉంటుంది. నువ్వెలా వచ్చావో నీకు తెలియకపోవచ్చు, కానీ నిన్నెలా గంటలో నాకు తెలిసే. ఇంకోసారి ఇది కానీ రిపీట్ అయిందనుకో. నిద్రలో నడిచే అలవాటు ఉంటే నాకెలా తెలుస్తుంది అత్తయ్య? మీరే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు నుంచి రాత్రిపూట తలుపులు గట్టిగా బిగించుకుని పడుకోండి. పొద్దున్నే దరిద్రపు కొట్టు మేళం శనిలా దాపరించింది. పదవే. అక్క లోపలికి ఎలా వెళ్ళావు? అంత అవసరం రాది, పద వెళ్ళి పని చూసుకుందాం. ఏంటి కిరణ్ రమ్మన్నావు? మీ సిస్టర్ గురించి పూజ. ఈ ట్విన్ సిటీ సరౌండింగ్లో ఉన్న హాస్పిటల్స్ మొత్తంలో ఆ రోజు పుట్టిన వాళ్ళందరి మొత్తం డేటా కలెక్ట్ చేశాను. అందులో కొంతమందిని ఐడెంటిఫై చేసి కొంతవరకు డిలీట్ అయిపోయాయి. ఇక మిగతా వాళ్ళు వచ్చేసి ఏమైంది పూజ? నా కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఇది కష్టమని నేను అనుకోవట్లేదు పూజ, ఇది నా బాధ్యత. యాక్చువల్గా మొదట్లో నువ్వు నన్ను ప్రేమించినంతగా నేను నిన్ను ఇష్టపడలేదు. మొదట్లో అంటున్నావంటే ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నట్టేగా? జస్ట్ జోకింగ్ అంతే. కానీ అదే నిజం కదా? ఓకే ఓకే ఓకే. మనం ఇంకా 2 హాస్పిటల్స్ దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. మనం అక్కడికి వెళ్దామని నేను ఇక్కడికి పిలిపించాను. సరే పద వెళ్దాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా చెల్లెల్ని కనిపెట్టాలి. సరే పద. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక డేట్ చెప్తాను. ఆ రోజు మీ హాస్పిటల్లో పుట్టిన పిల్లల డేటా కావాలి. అలాంటివి ఇవ్వడం కుదరదు సార్. కొంచెం చూడండి సార్ ప్లీజ్. చూడండి సార్, ఇది తీసుకోండి ప్లీజ్. కొంచెం చూడండి, అర్జెంట్. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే సార్. పద పూజ. థ్యాంక్ యూ సిస్టర్. పద పూజ పద.
థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. పద పూజ. ఈ డేట్ రోజు ఈ హాస్పిటల్లో పుట్టిన వాళ్ళు మొత్తం 122 మంది ఉన్నారు. ఇందులో మగపిల్లలు 72 మంది, అయితే మిగతా వాళ్ళు ఆడపిల్లలు. ఇందులో వాళ్ళ పేరెంట్స్ లిస్ట్ ప్రకారం ఇవన్నీ డిలీట్ చేసేస్తే మొత్తం టోటల్గా ఆడపిల్లలు 90 మంది. ఖచ్చితంగా మీ చెల్లెలు ఇందులోనే ఉంటుంది. అత్తయ్య చెప్పు. ఎక్కడికి వెళ్ళావే? ఇంకా రాలేదు? కిరణ్తో పాటు బయటకు వచ్చాను అత్తయ్య. బయటకా? ఎక్కడికి? అంటే అత్తయ్య, నా చెల్లెల్ని వెతికే ప్రాసెస్లో ఉన్నాము. అత్తయ్య ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. కాసేపట్లో బయలుదేరిపోతాం. ఎలాగైనా నా చెల్లెల్ని నేను కలుసుకోవాలి. పూజ, నేనున్నాను కదా. చూడు, నీ కళ్ళు ఆనందంతో తడవాలి, కన్నీటితో కాదు. వీళ్ళందరూ ఎక్కడున్నారు, వీళ్ళ డీటెయిల్స్ ఏంటి మొత్తం నేను కనుక్కుంటాను. ఖచ్చితంగా నీ చెల్లెలు దొరుకు తీరుతుంది పూజ. బీ కూల్ పూజ. ఆ ఇంట్లో మహారాణిలా ఉండాల్సి నువ్వు ఏంటక్క ఇది? బాధ అనిపించట్లేదా? ఈ కష్టాలు పర్మనెంట్ కాదులేరా. బావని కొంగు పట్టుకుని తిరగాలి అన్నాం. అది జరిగే అవకాశం అయితే రోజు రోజుకి ఛాన్స్ పెరిగేటట్టే కనపడుతుంది. కానీ మీ అత్తలే వాళ్ళంతట వాళ్ళు ఇంట్లోకి రమ్మంటారు అని అన్నాం. అది మాత్రం 1% కూడా జరిగేటట్టు కనపడట్లేదక్క. కానీ ఒకటి మాత్రం నిజమక్క, ఈ ఇంట్లో అందరూ నిన్ను కాదంటున్నా, పూజక్క మాత్రం బంగారం అక్క. ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా అని ప్రతి క్షణం నేను గమనిస్తూనే ఉంటుంది. ఎంతైనా తను నాకు అక్క కదరా. అవును, మీ ఇద్దరి మధ్య ఎఫెక్షన్ చూస్తుంటే ఎవరికైనా మీ ఇద్దరు సొంత అక్క చెల్లెలేమో అని అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తూ ఉంటుందిరా. నేను వెతికే అక్క తనే ఎత్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంటి ముందు దుకాణం పెట్టి అందరి ముందు పరువు పోయేలా చేస్తుంది. తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ కోడలు ఇలాంట కదా, అలా చేస్తుందంట కదా, కారణం ఏంటి అని సొల్లు డిస్కషన్స్ పెడుతున్నారే. కారణాలు చెప్పలేక చచ్చిపోతున్నాను. సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడే కంటే సొల్యూషన్ ఆలోచిస్తే అయిపోతుంది కదక్కా. ఏముంది సొల్యూషన్? ముందే అనుకున్నదే అక్క. ఆ మైనింగ్ మన చేతికి రావాలి అంటే పూజతో పాటు దాని చెల్లెలు కూడా సంతకం పెట్టాలి కదా. జరిగినవన్నీ వదిలేసేయ్, నువ్వింట్లోకి వచ్చేసేయ్ అని క్రాంతిని ఇంట్లోకి పిలిచావే అనుకో, మళ్ళీ దాన్ని రమ్మని పిలిస్తే నెత్తికెక్కుతుంది. నా ముందే రోజు అది ఇంట్లో తిరుగుతూ ఉంటుందే. ఇప్పుడు మనం ఒక్క మెట్టు తగ్గేది దానికి భయపడి కాదు కదా, 1000 కోట్ల ఆస్తిని దక్కించుకోవడానికి.
ఇంట్లోకి రమ్మన్నాము అన్న ఆనందంతో మనం ఏది చెప్తే అది వింటుంది. పూజ చెల్లెలుగా వచ్చి రేపొచ్చి సంతకం పెట్టు అంటే పెడుతుంది. మన అవసరం తీరిపోయాక మళ్ళీ ఎడంకాలతో తన్ని బయటకు గెంటేద్దాం. అది కాదే, అది నువ్విలా నాంచకే, ట్రై చేద్దాం. టైం లేదు. అంటే ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్ళి మేడం గారు ఇంట్లోకి రండి అని హారతిచ్చి పిలవాలా? అవసరం లేదు. కళ్యాణ్కి పూజకి చెప్తే వాళ్లే వెళ్ళి పిలుచుకొని దాన్ని లోపలికి తీసుకొస్తారు. పద. ఏంటి ఆవిడ కోసం వడ్డిస్తున్నావా? అవును, మీ ఆవిడ కోసమే. ఏంటి సీరియస్గా చూస్తున్నావు? కోపం వచ్చిందా? కోపం కాదు పూజ, దానికేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకంట దానికి పంతం? పంతానికి పోయింది ఎవరు బావా? నేను అనుకున్నవే జరగాలి, వాళ్ళ మాట నెగ్గాలి అని క్రాంతిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది ఎవరు? అత్తయ్య వాళ్ళు కాదా? తన భర్త తనకు కావాలని, తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని ఇంటి ముందు కూర్చుంది తప్ప ఇంకెవరైనా అయితే అందరి మీద కేసు పెట్టి కోర్టుకి ఏడ్చేది. క్రాంతిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసినా మా మర్యాదకి ఏం తక్కువ రాదని అత్తయ్య వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీ మర్యాదని కాపాడడం కోసమే తను రోడ్డు ఎక్కకుండా అక్కడే కూర్చుంది. ఇప్పుడు చెప్పు, ఎవరిది రైట్, ఎవరిది రాంగ్? ఎవరు చేసింది తప్పు, ఎవరు చేసింది ఒప్పు? చెప్పు బావా, చెప్పు. అవునే, మాదే తప్పు. మేమే తప్పు చేసాం. లేదమ్మా, పూజ ఏదో తెలియక. రేయ్, దీన్ని బట్టి నీ ఫీలింగ్ ఏంటో దాని ఫీలింగ్ ఏంటో మాకు అర్థమైపోయిందిరా. నిజంగా తనకి నువ్వే కావాలి, తన కాపురం నిలబడాలి అనుకుంటే అక్క బయటికి గెంటేస్తే చేసిన తప్పు ఇంకెప్పుడు చెయ్యను, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మీతో ఛాలెంజ్లు చెయ్యను అని బ్రతిమలాడాలి. కానీ అదేం చేసింది? బయటకు వెళ్ళి నా మొగుడు నా కొంగు పట్టుకుని తిరిగేలా చేస్తాను, మీ అంతటి మీరే నన్ను ఇంట్లోకి పిలిచేలా చేస్తాను అని మళ్ళీ తిరిగి ఛాలెంజ్లు చేసింది. అదో పిచ్చిదమ్మా, దానికి ఏం మాట్లాడాలో తెలీదు. అబ్బో, అవునరా, దానికి పిచ్చుందని జనాలకు అర్థం కావట్లేదు. కారణం లేకుండా ఇంట్లోంచి బయటికి గెంటేశారని మాట్లాడుకుంటున్నారు. ఇలా అందరిలో పరువు పోగొట్టుకోవడం కంటే మేమే సర్దుకుపోవటం మంచిది. అంటే అత్తయ్య ఇప్పటివరకు చేసిన భాగోతం చాలు, ఇంట్లోకి రమ్మని పిలవమంటుంది. నిజంగానమ్మా? అంత ఎగ్జైట్ అయిపోతున్నావేంట్రా? అదేం కాదు, నీ ఇష్టం, నువ్వెలా అంటే అలా. చెప్పిందిగా, వెళ్ళండి. వెళ్ళి ఇంట్లోకి రమ్మని చెప్పండి ఆవిడ గారిని. ఏంటి బాబా ఆగావు? నువ్వే వెళ్ళి పిలు. నేను వెళ్ళి పిలిస్తే వస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. నువ్వు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. తను ఇంతలాగా యుద్ధం చేసింది నీకోసమే కదా బావా. పద బావా, పద. క్రాంతి, చూసింది చాలే గాని ఈ దుకాణం సర్దేశాయి, 10 ఇంట్లోకి. మీరు నన్ను ఇంట్లోకి రమ్మంటున్నారా అండి? తెలుగులోనే అన్నాను కదా, చెప్పేది అర్థం కావట్లేదా?